వెల్కమ్ టు డి10. మోడీ సర్కారు ఎంతో గొప్పగా చెప్పుకునే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఒక విఫల ప్రయోగంగా కనిపిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో ఇది అంతగా దోహదం చేయలేదని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో తగిన వృద్ధి కనబడలేదని, మోడీ సర్కారు విధానాలతో వేలాది ఉద్యోగాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గత నెలలో 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన డేటాను దేశ విదేశ విశ్లేషకులు, నిపుణులు తప్పుపడుతున్నారు. దేశంలోని పరిశ్రమ గతంలో కంటే చైనాపై ఎక్కువగా ఆధారపడిందని వారు చెప్తున్నారు. వాస్తవానికి 2014లో మేక్ ఇన్ ఇండియాతో 4 లక్ష్యాలను సాధించడమే మోడీ గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. భారతీయ పరిశ్రమ వృద్ధి రేటును సంవత్సరానికి 12 నుంచి 14% పెంచడం, 2022 నాటికి 10 కోట్ల పారిశ్రామిక ఉద్యోగాలను సృష్టించడం, 2022 నాటికి తయారీ రంగం వాటాను జీడీపీలో 25% పెంచడం, భారత్ ను ప్రపంచానికి ఫ్యాక్టరీగా మార్చడం వంటివి ఇందులో ఉన్నాయి. ఈ విధంగా చైనాను అధిగమించాలనేది లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భారతీయ పరిశ్రమల్లోని 25కు పైగా రంగాలు పాలుపంచుకున్నాయి. అయితే 10 ఏళ్లు గడిచినా ఈ లక్ష్యాలు చేరకపోవటమే కాకుండా పరిస్థితి మరింత దిగజారిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. పరిశ్రమ వృద్ధి రేటు 2 అంకెల సంఖ్యకు దూరంగా ఉందని చెప్తున్నారు. 2014 నుంచి ఇది సగటున 4%గా ఉంది. తయారీ ఈ స్థాయి కంటే తక్కువగా ఉందని అంటున్నారు. భారత జీడీపీలో తయారీ రంగం వాటా పెరగడం సంగతి అటుంచి దేశ జీడీపీలో తయారీ రంగం వాటా పడిపోతూనే ఉంది. కోవిడ్ సంక్షోభం అనంతరం 2 ఏళ్ల తర్వాత ఇది 2022-23లో 14.70% పడిపోయింది. మోడీ సర్కార్ అంచనా వేసిన 10 కోట్ల ఉద్యోగాలను సృష్టించలేకపోగా పరిశ్రమ చాలా ఉద్యోగాలను కోల్పోయిందని చెప్తున్నారు. అలాగే తయారీ కార్మికుల సంఖ్య 2017లో 5.13 కోట్ల నుంచి 2022-23లో 3.56 కోట్లకు పడిపోయిందని కొన్ని గణాంకాలను వారు ఊటంకిస్తున్నారు. అయితే ఇది కోవిడ్-19 సంక్షోభంతో పాక్షికంగా ముడిపడి ఉంది. 2021లో తయారీ కార్మికుల సంఖ్య 3 కోట్ల కంటే తక్కువకు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. 2016-17 నుంచి 2022-23 మధ్య తయారీ రంగం దాదాపు 10 లక్షల మంది కార్మికులను కోల్పోయిందని అంటున్నారు. ఈ వైఫల్యం పాక్షికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కారణంగానేనని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే మోడీ సర్కార్ చైనా అభివృద్ధి వ్యూహాన్ని ప్రతిబింబించేలా తగినంత ఎఫ్డిఐను ఆకర్షించాలని, భారతదేశంలో తక్కువ జీతాలున్న కార్మిక వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోని ఇతర దేశాలకు తయారీ స్థావరంగా మారాలని వారు సూచిస్తున్నారు. వాస్తవానికి 2014లో ఎఫ్డిఐ సంవత్సరానికి $3,600 కోట్ల నుంచి 2022 నాటికి దాదాపు $8,500 కోట్ల పెరిగింది. అయితే ఇది పలు కోణాల నుంచి పరిశీలించాలని అంటున్నారు. మొదటిది, ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిలో అతి తక్కువ భాగమే ఉత్పాదక రంగంలోకి వచ్చేది. రెండవది, మన దేశం జీడీపీలో గత దశాబ్దం కంటే ఈ ఎఫ్డిఐ కేవలం 1.76% మాత్రమే. మూడవది, 2022 తర్వాత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి చెప్పుకోదగ్గ స్థాయిలో పడిపోతుంది. 2023-24లో 2007 స్థాయికి పడిపోయింది. మొత్తం దేశ జీడీపీలో 0.7%కి పడిపోవడం స్వతంత్ర భారత చరిత్రలో అతి తక్కువ. చివరగా ఈ దశాబ్ద కాలంలో తయారీ రంగం ఎగుమతులు ఘోరంగా పడిపోతున్నాయి. మన పరిశ్రమలు ఎగుమతి చేయడంలో విఫలం కావడంతో నిజానికి చైనా నుండి దిగుమతులు పెరుగుతున్నాయి. నిలిచిపోయిన పారిశ్రామిక పెట్టుబడులు, ఉత్పాదక పెట్టుబడి రేటు 1990-2000లో గణనీయంగా పెరిగిన తరువాత నిర్మాణాత్మకంగా బలహీనపడ్డాయి. ఇది 2007లో దాదాపు 42% నుంచి 2020లో 29%కి పడిపోయింది. 2023 నాటికి ఇది 34%కి పెరిగింది. కానీ ఇది ఇప్పటికీ ఉన్నదానికి దూరంగా ఉందని కొన్ని గణాంకాలను ఊటంకిస్తూ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ప్రైవేటు పెట్టుబడి రేటు 2011లో 31% నుంచి 2020లో 23%కి పడిపోయింది. ధనిక భారతదేశం పారిశ్రామికవేత్తలను పెట్టుబడి పెట్టాలని ఒప్పించేందుకు తగినంత భారీ స్థిరమైన మార్కెట్ ను అందించదని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. పొదుపు రేటు పతనంలో భారతీయ వినియోగదారులు తక్కువ కొనుగోలు శక్తిని కలిగి ఉన్నారు. ఇది 2024లో దేశ జీడీపీలో 5.3%గా ఉంది. అయితే ఇది 1970ల తర్వాత కనిష్ట
కనిష్ట స్థాయి. అదే సమయంలో కుటుంబాలు మరింత రుణాన్ని తీసుకుంటున్నాయి. 2023లో తీసుకున్న రుణాలు దేశ జీడీపీలో 5.8%గా ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పతాక స్థాయిలలో ఒకటైన ఫార్మాస్యూటికల్ రంగంలో కూడా ఇదే సమస్య ఉందని విశ్లేషకులు నిపుణులు చెప్తున్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించిన 10 ఏళ్ల తర్వాత భారతదేశ పరిశ్రమ సమస్య తీవ్రమైంది. ఈ ఎదురుదెబ్బ దేశ సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించడమే కాకుండా సరైన పారిశ్రామికీకరణ ప్రక్రియ లేకుండా దేశం 1 కోటి మంది యువతీ యువకులకు ఏ పనిని ఇచ్చే పరిస్థితుల్లో ఉండదని నిపుణులు విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి T10.